ఇట్లాంటి సినిమా 'గీతార్స్‌తో' రాలేదనే ఒక లోటైతే ఉంది. దాన్ని ఎప్పుడు పూడ్చబోతున్నారు? ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హ్మ్. సో, మన తెలుగు రాష్ట్రాల్లో నేల కథలు అంటే మట్టి కథలు చాలా ఉన్నాయి. సో, మన పోరాట యోధుల కథలు చాలా ఉన్నాయి. సో, అలాంటి కథలు 'గీతా ఆర్ట్స్' నుంచి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేవలం కమర్షియల్ యాంగిల్‌లో లవ్ స్టోరీలు సో, చూసిన సినిమాలనే చూసి అంటే బోర్ కొట్టేటువంటి కథలు మాత్రమే ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు యాహ్! తప్ప సో, ఒక 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఉంది. 'సైరా' పేరుతో మనం తీసాము. సో, అది ఆశించిన స్థాయిలో సో, ఆకట్టుకోలేకపోయినప్పటికీ చాలామంది ప్రశంసించారు. అలాంటి సినిమాలు, అలాంటి కథలు కూడా జనాలు కోరుకుంటున్నారు. సో, దాని నుంచి 'గీతా ఆర్ట్స్' నుంచి అలాంటి సినిమాలు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు 'తండేలు' చూస్తే మీరు మనకి నాకు తెలిసి అంత అంత పెద్ద స్పాన్‌లో ఫస్ట్ టైమ్ అనుకుంటా. అంటే ఒక రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్‌ని ఒక తెలుగు సినిమా తీసుకొని అట్లా చేయడం అనేది. అదేవిధంగా ఫర్దర్‌గా కూడా డెఫినెట్‌గా ఏంటంటే ఇప్పుడు 'గీతా ఆర్ట్స్‌లో' ఇప్పుడు ఇందాక చెప్పాను నేను. ఒక నాగమ్మ కథ లాంటిది అట్లాంటిది ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైండ్. ఎందుకంటే ఇప్పుడంతా కూడా మోర్ దాన్ ఎనీథింగ్ కమర్షియల్ ఫార్మాట్‌లో సినిమా అనేది నాకు తెలిసి ఇంకా ఎదరెదర నెక్స్ట్ 5 ఇయర్స్‌లో చాలా కష్టం అది. ఎక్కడో ఏంటంటే క్వాలిటీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ పట్టుకోకపోతే ఫ్యూచర్ ఉండదు. సో, డెఫినిట్‌గా ఇదివరకులాగా ఏంటంటే అంత కమర్షియల్‌గా మీటర్‌లో ఇప్పుడైతే ఇంక సినిమాలు ఫర్దర్‌గా తీయలేము అది.